హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ దోశల పిండికి మనం బియ్యాన్ని వాడకుండా గోధుమ రవ్వ మినపప్పుతోనే ప్రిపేర్ చేసుకుంటాము. చాలా హెల్దీ అండి. డయాబెటిక్ పేషెంట్లకి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు. సరే, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ గోధుమ రవ్వ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ రవ్వని తీసుకోవాలి. ఈ గోధుమ రవ్వ కొద్దిగా లావుగా ఉంటే బాగుంటుందండి, లావుది లేకపోతే సన్నదైనా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. రవ్వ బయటికి పోకుండా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మంచినీటిని పోసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు తాగే వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. మూత పెట్టేసి 2 గంటలు నానిన తర్వాత చూడండి, మనకి మినప్పప్పు అనేది 2 గంటలకే చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ రవ్వ అలాగే మినప్పప్పుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే మనం నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఇందులో కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. అదేవిధంగా మిగిలిన పప్పు అలాగే రవ్వని కూడా మరలా మిక్సీ జార్లో వేసుకొని నానబెట్టిన వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి నైట్ అంతా దీన్ని వదిలేసేయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మనకి చూసారా పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను కదండి, మనకి దోశల పిండి చూస్తేనే అర్థమైపోతుంది దోశ అనేది ఎంత చక్కగా వస్తుందో. ఇప్పుడు ఇందులో నుంచి మనకు అవసరమైనంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని 3 నుంచి 4 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఏమీ పాడవదు, చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాటర్లోకి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని, మనం ఆల్రెడీ నైట్ సాల్ట్ వేసి పెట్టాం కదండి, ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ దోశల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 చుక్క ఆయిల్ని వేసుకొని ఈ విధంగా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పెద్ద గరిటెడు పిండిని ప్యాన్ మీద వేసేసి మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా దోశని వేసుకోండి. ఇది నార్మల్ దోశలాగానే చక్కగా వస్తుందండి. పైన పచ్చిదనమంతా పోయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని చూడండి, దోశ మంచి గోల్డెన్ కలర్లో కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని మరొక వైపు కూడా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, మనకి ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ గోధుమ రవ్వ దోశల్ని అల్లం చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో నేను అల్లం చట్నీ రెసిపీని పోస్ట్ చేస్తాను. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేసి నేను ఇలా మంచి హెల్తీ రెసిపీని మీ ముందుకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.